కూడా శ్రీ హరిహరేశ్వర స్వామి, ముక్తేశ్వర స్వామి, అభిముక్తేశ్వర స్వామి, అఘోరేశ్వర స్వామి, అమరేశ్వర స్వామి, అమృతేశ్వర స్వామి ఇలా 16 శివాలయాలు ఉంటాయి. సో భక్తులందరూ కూడా ఫస్ట్ ఈ 16 శివలింగాల్ని దర్శించుకున్న తర్వాత కోనేరు మధ్యలో ఉన్న శివాలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత మళ్ళీ ఈ ఆలయం కిందనే ఉన్న రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుంటారు. నిజంగా అద్భుతం కదా. అయితే ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం కాకతీయులు కట్టించారు. అయితే తర్వాత ఔరంగజేబు పరిపాలిస్తున్నప్పుడు ఈ ఆలయాన్ని మొత్తం కూడా ధ్వంసం చేశారంట. మళ్ళీ ఇక్కడి ప్రజలు ఈ ఆలయాన్ని పునర్నిర్మించుకున్నారు. అయితే ఈ ఆలయాన్ని ఇక్కడి ప్రజలు రెండవ శ్రీశైలంగా కూడా పిలుస్తారు. ఇంకా ఈ ఆలయం కోనేరు నుంచి గోల్కొండ కోటకి ఒక స్వరంగ మార్గం ఉందంట. సో ఈ ఆలయంలో శివాలయంతో పాటు వినాయకుడు ఇంకా నాగదేవతలు ఇలా చాలా ఉపాలయాలు ఉన్నాయి. నిజంగా నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఈ ఆలయం. అండ్ ఇది హైదరాబాద్ నుంచి జస్ట్ 37 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో మీకు టైం ఉంటే డెఫినెట్ గా ఈ ఆలయాన్ని విజిట్ చేయండి. అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి.